Google Maps keeps a log of everywhere you go in its timeline. You can see where you were, and also you can see your trips and cities and places. హాయ్ ఫ్రెండ్స్, వీడియోని స్కిప్ చేయమాకండి. ఎండ్లో డెన్మార్క్ ట్రిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబడింది. You can change the date and see where you went these days. Next, go to Trips tab, and you can see whichever places you traveled. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ట్రిప్స్ ట్యాబ్లోకి వెళ్ళామంటే మనం ఒక 2 years బ్యాక్ కానీ మన డేటాని మనం రికలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఒక 2 years బ్యాక్ ట్రావెల్ చేసిన దాంట్లో బెంగళూరు అనమాట. ఇందులో బెంగళూరులో మ్యాక్సిమం ఒక ఫేమస్ మాల్ ఉంది, అదే ఓరియన్ మాల్ అనమాట. ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం సెలబ్రిటీస్ అంటే ఫారినర్స్ కానీ ఇండియాలో ఏ సెలబ్రిటీ అయినా బెంగళూరు వెళ్తే ఈ మాల్కి కన్ఫర్మ్గా విజిట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ పార్టీలు ఏమైనా ప్రమోషన్స్ ఉంటే ఈ మాల్లోనే ప్రతి ఒక్కటి గ్యాదర్ చేస్తూ ఉంటారు అనమాట. ఈ మాల్ మనకి బెస్ట్ మాల్ అని చెప్పుకోవచ్చు ఇండియాలో. ఎందుకంటే ఇక్కడున్న డిజైన్, ఎంట్రన్స్ అండ్ ఎగ్జిస్ట్, పక్కనున్న ప్రమోషన్స్, మనం ఎప్పుడు చూసినా ప్రతి ఒక్క పార్టీ జరుగుతూనే ఉంటుంది ఈ మాల్లో. అండ్ నెక్స్ట్ వచ్చి నంది హిల్స్ అనమాట. బెంగళూరులో మ్యాక్సిమం అందరికీ నంది హిల్స్ అని తెలిసే ఉంటుంది. ఎవరైనా మన తెలుగు వాళ్ళు కానీ ఎవరైనా అవుట్ స్టేట్స్ నుంచి ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఇదొక మంచి ప్లేస్ అనమాట, ఒక వింటర్ సీజన్ వెళ్ళి చూడడానికి. ఎందుకంటే ఇది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ వ్యూ అనేది చూస్తూ ఉంటుండే ఆకాశం భూమి కలిసినట్టు అంతా ఉంటుంది. అట్లే ఇక్కడ స్నో అనేది చాలా విపరీతంగా ఉంటుంది. వింటర్ సీజన్లో మనకి చాలా థ్రిల్ కలిగిస్తూ ఉంటుంది. మీరు ఫొటోస్ చూసినట్టయితే మ్యాక్సిమం ఇక్కడ స్నోతో ప్రతి చెట్టు అనేది ఒక కంప్లీట్గా ఒక ఐస్ వరల్డ్ లాగా ఉంటుంది అనమాట. మ్యాక్సిమం వింటర్లో కానీ ఎప్పుడంటే డిసెంబర్లో ఆ టైంలో కానీ విజిట్ చేస్తే, ఇప్పుడు చూస్తున్నారు వీడియో, ఆ వీడియో చూపించిన విధంగా చాలా కోల్డ్గా ఉంటుంది అనమాట. మనం చాలా థ్రిల్గా ఫీల్ అవుతాం. ఒకవేళ ఎవరైనా బెంగళూరు వెళ్ళి విజిట్ చేయాలనుకుంటే నంది హిల్స్ మ్యాక్సిమం చూడవచ్చు. అండ్ నెక్స్ట్ బెంగళూరులో మనకు ఫేమస్ ఇంకొక మాల్ ఉంది, అది ఫోరం మాల్ అనమాట. ఇది కోరమంగళలో ఉంటుంది. మ్యాక్సిమం ఈ ఏరియాలో ఒక లేని పబ్ అంటే ఉండదు అనమాట. ఈ ఏరియాలో ప్రతి పబ్కి మ్యాక్సిమం ఇండియా నుంచి మ్యాక్సిమం ఆఫ్ ది పీపుల్ ఇక్కడే విజిట్ చేస్తూ ఉంటారు. దాని పక్కన ఈ ఫోరం మాల్ అని అంటారు అనమాట. ఈ మాల్లో కూడా మ్యాక్సిమం పీపుల్స్ క్రౌడ్ అనేది ఎప్పుడు హెవీగానే ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రాన్ సిటీ ఫ్లైఓవర్ అనమాట. ఇది బెంగళూరులో చాలా పొడవైన ఫ్లైఓవర్, 9 kilometers ఉంటుంది. 2006లో స్టార్ట్ చేసి 2010లో కంప్లీట్ చేశారు. ఈ ఫ్లైఓవర్ ఎందుకు నిర్మించారంటే సిల్క్ బోర్డ్ అనే జంక్షన్ దగ్గర ఫుల్ ట్రాఫిక్ జామ్ అవడం వల్ల దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఈ ఫ్లైఓవర్ స్టార్ట్ చేశారు. మ్యాక్సిమం ఐటీ ఎంప్లాయీస్ ఈ ఫ్లైఓవర్ ఇచ్చేసి ఈ టోల్ దాటుతూ ఉంటారు. ఈ ఫ్లైఓవర్ ద్వారా మనం ట్రావెల్ చేసినందుకు మ్యాక్సిమం 5 to 10 rupees ఛార్జ్ చేస్తారు ఎక్స్ట్రా. నెక్స్ట్ చూసుకుంటే నేను విజిట్ చేసిన ప్లేస్లో ఒక ఆన్సైట్ ఆపర్చునిటీగా నేను వేరే కంట్రీ వెళ్ళాను, అదే డెన్మార్క్. మ్యాక్సిమం నేను చెన్నైలో స్టార్ట్ అయ్యి దోహా ఎయిర్పోర్ట్లో దిగి దోహా నుంచి అగైన్ డెన్మార్క్ వెళ్ళి డెన్మార్క్ నుంచి అగైన్ రోమానియా, ఇలాగ 3 flights చేంజ్ అయ్యి తర్వాత నేను డెస్టినేషన్ చేరుకున్నాను. మ్యాక్సిమం నేను అక్కడ విజిట్ చేసిన ప్లేసెస్ గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను. వాటిలో ఫీల్డ్స్ మాల్, ఇది నార్మల్గా ఒక మాలే. మ్యాక్సిమం నేను అక్కడ వర్క్ చేసే ఆఫీస్ పక్కన ఉండే మాల్ అనమాట. మ్యాక్సిమం మేము ఈవినింగ్ టైంలో ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు బయటకి ఈ మాల్కి వెళ్ళామన్నమాట. ఇంకా రొమానియాలో మ్యాక్సిమం అక్కడ కరెన్సీ ఏంటంటే మనం ఎల్యూ అని అంటాం అనమాట. రొమానియన్స్ ఇంకా వాళ్ళు యూరోప్ కంట్రీస్ ప్రజెంట్ యూరోస్ వాడుతున్నారు, కానీ వాళ్ళు సపరేట్గా ఎల్యూ అనే కరెన్సీ వాడతారు అనమాట. అది ₹1 మనం ఒక ఇండియన్ కరెన్సీతో పోల్చుకుంటే ఒక ఎల్యూ వచ్చి 16 rupees అనమాట. మ్యాక్సిమం మనకి ఇక్కడ ఈ కరెన్సీలోనే ప్రతి వస్తువు దొరుకుతుంది. మనం ఏదైనా కంట్రీ ట్రావెల్ చేసినప్పుడు మనకి ట్రావెల్ వల్ల మనకి ఈ మనీ ఈ రూపంలో ఇస్తారు. 50 LU అని 1000 LU అని మనకి అక్కడ వాడకం బట్టి ఏదైతే చెల్లుతుందో దానికే మనం మ్యాక్సిమం యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఇక్కడ నేను ట్రావెల్ చేసిన దాంట్లో క్యాబిన్ మెట్రో అనమాట.
క్యాబిన్ మెట్రో అనేది ఒక పెద్ద హోటల్. అలాగే దీంట్లో మనం ఈ హోటల్ నుంచి ఇక్కడ కింద నుంచి ఒక మెట్రో కూడా ఉంటుందన్నమాట. ప్రతిదీ మనం రొమానియాలో చూసుకుంటే పాస్ అనమాట. వాళ్ళు ఒక పాస్ ఇస్తారు. ఇక్కడ డే పాస్ లాగానే అక్కడ మంత్లీ పాస్ ఉంటుంది అనమాట. మనం ఒక మంత్లీ పాస్ చూసుకుంటే ఒక డీలక్స్ టైప్లో మ్యాక్సిమం అన్ని ప్లేస్కి వెళ్ళవచ్చు అనమాట. ఇందులో ఇక్కడ హోటల్ మీరు చూపిన విధంగా అక్కడ కన్స్ట్రక్షన్స్ అనేది ఎట్లా ఉంటుందంటే చాలా హెవీగా ఓల్డ్ లుక్లో ఉంటుంది అనమాట. ప్రతిదీ మార్బుల్తోనే ఉంటుందన్నమాట. అట్లాగే ఫుడ్ రూపంలోకి వస్తే ఇక్కడ మ్యాక్సిమం ప్రతి ఒక్కరు ఫోర్క్ తింటారు. బండ రూపంలో ఉంటే ఇట్లాగే తింటారు. అక్కడ కన్ఫామ్గా బీఫ్ అనేది అలౌడ్. మ్యాక్సిమం ప్రతి ఒక్కరు అదే తింటారనమాట. అలాగే కొన్ని ప్లేసెస్ని విజిట్ చేసిందంటే సిమిగో గార్డెన్స్ అనమాట. మ్యాక్సిమం రొమానియా అనేది ఒక టూరిస్ట్ టైప్ ఆఫ్ ప్లేస్ అనమాట. మ్యాక్సిమం అవుట్ సైడ్ వరల్డ్ నుంచి ప్రతి ఇయర్ ఒక 10 మిలియన్స్ పీపుల్ విజిట్ చేస్తూ ఉంటారు ఈ కంట్రీని. ఎందుకంటే ఈ ప్లేస్ అంత కూల్గా అంత బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇక్కడ మనకి ప్రతిదీ చాలా ఎట్లా ఉంటుందంటే రిచ్గా రోడ్లు అనేవి ఎట్లా ఉంటాయంటే మార్బుల్తో చేసిన విధంగా. అండ్ అక్కడ చేసే ట్రీస్ క్లీనింగ్ అండ్ పంచువాలిటీ అండ్ వాళ్ళు చేసే విధానం చాలా బాగుంటుంది. ఫుడ్ వైజ్ చూసుకుంటే మనకి మ్యాక్సిమం ఇండియన్ ఫుడ్ దొరుకుతుంది. మనం కొంచెం కష్టపడితే మ్యాక్సిమం అక్కడ కేఎఫ్సీ కామన్గా ఉంటుంది, మెక్డొనాల్డ్స్ ఉంటాయి. మ్యాక్సిమం మన ఇండియన్ పీపుల్స్ మ్యాక్సిమం ఇక్కడ ఒక 5 lakhs మ్యాక్సిమం పీపుల్స్ స్టే చేస్తున్నారు. ఇక్కడ మా కంపెనీ తరపు నుంచే నాకు తెలిసి ఒక 1000 మెంబర్స్ రొమానియాలో ఉన్నారనమాట. అండ్ ఇక్కడ చూసుకుంటే మీరు నేను విజిట్ చేసిన ప్లేస్లో ఇది ఒక గార్డెన్స్ అనమాట. ఈ గార్డెన్స్ ఏంటి ఫేమస్ అంటే ఇక్కడ మనం లైవ్లోనే మ్యాక్సిమం ప్రతిదీ చూడగలం అనమాట. అంటే ఎట్లాగంటే ఏదైనా సరే. నెక్స్ట్ చూసుకుంటే మనం నేషనల్ మ్యూజియం ఆఫ్ రొమానియా. దీనికి చాలా చరిత్రే ఉందన్నమాట. ఎందుకంటే ఇక్కడ రాజులు చేసిన యుద్ధాలు, ఆ యుద్ధాలకు సంబంధించిన ఆయుధాలు అన్నీ ఇక్కడ భద్రించబడినాయి అన్నమాట. అప్పట్లో వాడిన ఆయుధాలు, అప్పట్లో వాళ్ళు వేటాడనివి. మీరు చూస్తే దీన్ని స్టీల్ ఆఫ్ రింగ్స్ అంటారనమాట. అలాగే నెక్స్ట్ ఇది బంగారంతో చేసిన వాళ్ళకి కీర్తి యొక్క వాళ్ళని చాటి చెప్పిన విధానం దీంట్లో నిలబడుతుంది. అలాగే ఇది స్టీల్ క్రౌన్ అనమాట. దీని అప్పట్లో రాజు ఎలా ధరించారనేది. అది స్టీల్ ఆఫ్ ది సెక్యూరిటీ అనమాట. అంటే అప్పట్లో భటులు దాన్ని ఉపయోగించి యుద్ధానికి వెళ్ళేవాళ్ళు అనమాట. అలాగే మనం చూసుకుంటే ఇక్కడ కొన్ని కిరీటాలు, అప్పట్లో వాడిన ఆయుధాలు, మీరు చూసిన గాజులు డ్రాసియన్ బ్రాస్లెట్స్ అనమాట. అవి చాలా ఫేమస్. అప్పట్లో రాణులు వాళ్ళు ఉపయోగించేవాళ్ళు అనమాట. అలాగే మెయిన్గా రొమానియా చరిత్ర చూసుకుంటే ఏమిటంటే వాళ్ళ చరిత్ర ఖండాలు ఏం చెప్పారంటే వాళ్ళు చేసిన ఆయుధాలని మొత్తం ఈ యొక్క ప్యాలెస్ అనేది 8,000 చదరపు మీటర్లు అనమాట. అంటే ఇది మొత్తం సుమారు 60 గదులతో ప్రదర్శించబడింది. ఇందులో మ్యాక్సిమం అప్పట్లో ట్రాజన్స్ కాలం నాటి ఆయుధాలు అండ్ వాళ్ళు ఉపయోగించిన జోయల్స్, అప్పట్లో వాళ్ళకి ఏంటంటే ప్రియోట్రోసల్ ట్రేజెస్ అని ఉన్నాయి అన్నమాట. ఇవి మనం చూస్తున్నాం కదా, వాళ్ళు ఉపయోగించినవి ఎట్లా ఉండేవి. యాక్చువల్గా ఈ ప్యాలెస్ అనేది 1892లో అధికారం ఇవ్వబడింది అనమాట. అప్పుడు ఈ డిజైన్ కోసం యూరోప్లో కొన్ని పోస్టల్ వాళ్ళు ఈ ఆయుధాలను సందర్శించడానికి ఆర్కిటెక్ట్ అనే ఒక అలెగ్జాండర్ అనే అతను ఉన్నాడనమాట. అతని ద్వారా స్కెచ్లు గీయించి అతని ద్వారా ఈ ఆయుధాలను అమర్చి మొత్తం ఇక్కడ సమకూర్చారనమాట. నెక్స్ట్ మ్యాక్సిమం మేము విజిట్ చేసిన ప్లేస్లో ఈ ప్రొమెడా మాల్. మేము ఉన్నంతకాలం మ్యాక్సిమం ఈ మాల్లోనే ప్రతి వస్తువు కొనుక్కున్నాం అనమాట. అంటే డైలీ గ్రాసరీస్, అలాగే మనకు కావాల్సిన వస్తువులు, అలాగే మనం ఇండియా నుంచి రిటర్న్ అయ్యేటప్పుడు ప్రతి వస్తువు ఈ మాల్లోనే కొనుక్కుని మేము రిటర్న్ అయ్యాం అనమాట. డెన్మార్క్లో అనేది ఇక్కడ రొమానియా ప్లేస్లో మ్యాక్సిమం మనం విజిట్ చేయాల్సిన ప్లేస్లో ఇంకోటి ఏంటంటే క్యాజిల్స్ అనమాట. మనకి ఇక్కడ కోటలు ఎలాగో అక్కడ క్యాజిల్స్ అనేది చాలా ఫేమస్ అనమాట. అది చెప్పే ముందు ఇది మీకు చూపిస్తున్నాను కదా రోడ్డు. ఈ రోడ్డు దగ్గర మేము బస్సు ఎక్కేవాళ్ళనమాట ఆఫీస్కి స్టార్ట్ అవ్వడానికి. ఇక్కడ మనం స్టార్ట్ చేసి ఇక్కడ బస్సు వచ్చి ఆగుతాయి అనమాట. ఇక్కడ పక్కనే మనకి ఒక పాస్ కౌంటర్ కూడా ఉంటుంది. దాని దగ్గర మంత్లీ పాస్ అని తీసుకోవడానికి మనకి సంబంధించిన ఒక ఇండియన్ ప్రూఫ్ అనేది ఒకటి ఇవ్వాలి. అది ఇవ్వగానే వాళ్ళు ఇస్తారనమాట.
మేము ఇక్కడ తీసుకొని ఇక్కడ స్టార్ట్ అవుతాం. నాతో పాటు ఇంకో ఇద్దరు ఉండేవాళ్ళు. ఆ వీడియోస్ కూడా కన్ఫామ్గా పెడతాను నెక్స్ట్ వీడియోలో. దానికంటే ముందు ఇప్పుడు చెప్పబోయే ఇంట్రెస్టింగ్ టాపిక్ అంటే క్యాజువల్స్ అనమాట. ఈ క్యాజువల్స్ అనేవి వాళ్ళు రియల్గా నమ్ముతారు ఏమిటంటే, ఇక్కడ నైట్ 7 దాటిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఏదో ఒక ఎవ్వులు తిరుగుతుందని వాళ్ళు కన్ఫామ్గా నమ్ముతారనమాట. అట్లాగే ఈ క్యాజువల్స్లో కాడ ఎప్పటికాడ ఒక అద్భుతమైన శక్తులు ఉన్నాయని వాళ్ళు నమ్ముతారు. ఈ ప్లేస్లో వాళ్ళు 7 దాటిన తర్వాత విజిట్ చేయాలంటే కొంచెం భయపడుతూ ఉంటారు. మేము వెళ్ళాము ఈ ప్లేసు, అన్నీ లోపల చూసాం. అప్పట్లో వాళ్ళు ఏ విధంగా మనుషుల్ని చంపేవాళ్ళు, ఏ విధంగా హింసించేవాళ్ళు, అక్కడ ఉన్న కత్తులతో అక్కడ ఉన్న యుద్ధాల్లో ఎలా చేశారు, ఆ ఆయుధాలు ఒక మనిషిని ఏ విధంగా హింసించవచ్చు అనేవి మొత్తం ఈ యొక్క కోటల్లో ఉన్నాయన్నమాట. రొమానియా మొత్తం క్యాజువల్తోనే నిండిపోయి ఉంటుంది. అండ్ ఈ ప్లేస్లో మనం వెళ్ళాలంటే మ్యాక్సిమం బిఫోర్ 7 వెళ్ళి విజిట్ చేయాలి. మేము అట్లాగే వెళ్ళాము. అక్కడ ఒక ఆమె ఎక్స్ప్లెయిన్ చేసిన దాన్ని బట్టి చూస్తే వాళ్ళు కన్ఫామ్గా దెయ్యాలని నమ్ముతారనమాట. అది వాళ్ళ ఇష్యూ. అలాగే మనం వెళ్ళి విజిట్ చేసాం. మనకు తెలియదు కాబట్టి మనం నెక్స్ట్ ఇమీడియట్గా వచ్చేస్తాం కాబట్టి మనం అంత భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఫ్రెండ్ డెన్మార్క్ ట్రిప్ మొత్తం. అండ్ ఇక్కడ ఉన్న ప్లేసెస్ మేము విజిట్ చేసింది. మ్యాక్సిమం నెక్స్ట్ వీడియోలో నేను ఏంటంటే ఒక వీడియో డెన్మార్క్లో తిరిగిన వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మీకు కానీ నచ్చినటువంటి ఈ కంటెంట్ కన్ఫామ్గా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. ఒకవేళ ఎవరైనా డెన్మార్క్ ట్రిప్ ఎలా అనుకుంటే అక్కడ ఎలా స్టే చేయాలి, ఎలాంటి రూమ్లో ఉండాలి, ఎలాంటి ఫుడ్ ఎక్కడ దొరుకుద్ది అనేది కన్ఫామ్గా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ప్లీజ్ ఫాలో మై ఛానల్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. గూగుల్ మ్యాప్స్లో ప్రతి విషయం స్టోర్ అయ్యి ఉంటుంది. అలాగే మనం దీన్ని టర్న్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో కన్ఫామ్గా చెప్తాను.